కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో ఒడిషా గవర్నర్ హరిబాబు పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. యలమంచిలి శివాజీ నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం, శ్మశాన వాటికను హరిబాబు ప్రారంభించారు. అనంతరం కనుమూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శివాజీ రచించిన ఊరికి ఉపకారి గ్రంథాన్ని గవర్నర్ హరిబాబు ఆవిష్కరించారు. పుట్టిన ఊరికి కోట్లు ఖర్చు చేస్తున్న శివాజీ సేవలు ఆదర్శమన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఒడిషా గవర్నర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసే అనేకమైన సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత స్కీములు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీ గ్రామంలో ఉండి మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మేనేజర్ పెట్టి స్కీములలో జరిపిస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరిన స్కీములో చేరండి. గ్రామంలో రోడ్డు మీద చెప్పులు లేకుండా హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం. అటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో గ్రామాల్లో ఉండేవి. ఇవాళ గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్న వసతులు కానీ, పట్టణాల్లో ఏ వసతులు ఉన్నాయో ఆ వసతులన్నీ దాదాపుగా ప్రతి గ్రామంలో ఇవాళ ఉన్నాయి. గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దగ్గర 1,53,00,000 రూపాయలతో ఇక్కడ ఒక శ్మశాన వాటికని అభివృద్ధి చేయడానికి మరి ముందుకు రావడం, అదేవిధంగా 10 లక్షల రూపాయలతో ఇక్కడ ఆర్చ్ కూడా నిర్మాణం చేయడం, ఇది చాలా అభినందనీయం. దానికి కృషి చేసినటువంటి శివాజీ గారికి ఒకసారి గట్టిగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.